వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనం నుండి. ఈ భాగాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ సందర్భంలో ఏం జరుగుతూ ఉందంటే, దీనికి ముందు యేసుప్రభువు వారు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి ఆయన పంచాడు. సో అక్కడున్న ప్రజలందరూ కూడా ఆయన అనుగ్రహించిన పోషణని, ఆయన అనుగ్రహించిన సమకూర్పుని వాళ్ళు తీసుకున్నారనమాట. అంటే కొంత సమయంగా వాళ్ళు దేవుని వాక్యం వింటూ ఉన్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఏం చేశారు, ఎలాగోలాగా భోజనాలు పెడదామని అందరికీ ఆయన రొట్టెల్ని చేపల్ని ఆయన విస్తరింపజేసి వాళ్ళకి పంచి ఇచ్చాడు. సో ప్రజలు ఆయన్ని ఎందుకు వెంబడిస్తున్నారంట, ఆయన చేస్తున్నటువంటి కార్యాలను బట్టి కాదంట. వాక్యంలో మనం ఏం చదివాం ఇందాక, ఆయన వాళ్ళకి ఉచితంగా ఆహారం ఇచ్చాడు కాబట్టి, రొట్టెల్ని ఇచ్చాడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆయన వెంబడిస్తూ ఉన్నారు. సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే, దేవుని యొక్క సమకూర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఎంతమంది నమ్ముతా ఉన్నారు దేవుడు మనల్ని పోషించే దేవుడు అని? హల్లెలూయా. మీకు నమ్మకం ఉందా, మీరు బ్రతికినంత కాలము దేవుడు సర్వ సమృద్ధితో మిమ్మల్ని పోషిస్తాడని? ఆయన ఏం చేస్తాడంటే, మీ చేతి పనిని ఆయన ఆశీర్వదిస్తాడు, దైవికమైన స్వస్థతను ఆయన అనుగ్రహిస్తాడు. అలా చేసి ఆయన ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడు కూడా సర్వ సమృద్ధిలో ఉండేటట్టు ఆయన చూస్తాడు. గాడ్ ఆఫ్ ఆల్ సఫిషియన్సీ. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఒకసారి ఆ మాట చెప్తారా నాతో? మన జీవితంలో కొన్నిసార్లు మనకి భయం వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఆందోళన వస్తూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా ఆ టైంకి ముందు, కరోనా వస్తుందని చెప్పగానే ఏమొచ్చింది, అందరిలోకి ఒక భయం వచ్చింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే పని లేదు, ఎందుకని మొత్తం లీవ్సే. ఎంతమందికి ఎక్కువ లీవ్స్ కావాలి? మరలా అట్లాంటివి వచ్చేటట్టు మాత్రం ప్రార్థన చేయమాకండి, అవునా? కానీ ఒకలాంటి భయము, ఒకలాంటి ఆందోళన కొన్ని పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎంతమంది భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు? ఓకే, మీరు ఆలోచించరేమో, నేను ఆలోచిస్తాను, అవునా? నెక్స్ట్ ఇయర్ మన పరిస్థితి ఏంటి? మనం ఇలాంటి ఈ ప్రణాళికలన్నీ మనం వేసుకున్నాం. ఒకవేళ అవి ఫెయిల్ అయితే మన దిక్కేంటి? కొన్నిసార్లు ఒక కంపెనీలో లేకపోతే ఒక కెరీర్లో మనం ఉంటా ఉన్నప్పుడు, ఓకే ఈ కంపెనీ దివాలా తీసి మనల్ని బయటికి పంపించేస్తే మన పరిస్థితి ఏంటి? లేకపోతే ఈ గవర్నమెంట్ జాబ్ నుండి మనల్ని తీసేస్తే మన పరిస్థితి ఏంటి? కొన్నిసార్లు మనకి రావాల్సిన బోనస్లు రానప్పుడు మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అది ఎప్పుడు వస్తుందా, ఈ సంవత్సరం కూడా ఇవ్వలేదా జగన్, ఈ సంవత్సరం కూడా ఏం జరగలేదా అని ఆలోచిస్తూ ఉంటాం. సో మనం కూడా ఇక్కడ ఒక కేటగిరీకి చెందిన ప్రజలు ఉన్నారు, వాళ్ళ కోణంలోకి మనం కూడా వస్తున్నాం. హల్లెలూయా అంట కొంతమంది. సో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, ఓకే మేము అక్కడ వాక్యం విన్నాము, ఆయన మాకు ఆహారం పెట్టాడు, రొట్టెల్ని ఇచ్చాడు, మరలా ఆయన ఏదో సముద్రం దాటి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆయన రొట్టెల్ని ఇస్తాడని, మళ్ళా ఉచితంగా ఆయన ఆహారం ఇస్తాడని మళ్ళీ వీళ్ళందరూ బోట్స్ వేసుకొని వెళ్ళారు. యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, ఇగో నేనే జీవాహారాన్ని అంటా ఉన్నాడు. క్షయమైన దాని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు కానీ అక్షయమైన దానికోసం మీరు ప్రయాసపడాలంటున్నాడు. అంటే నిత్యమైన దాంట్లో నుండి ఈ సమయ పరిమితిలో ఉన్నటువంటి భూమి మీదకి సమకూర్పు అనేది వస్తుంది. నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? నిత్యమైనటువంటి దేవుని యొక్క ప్రపంచం నుండి, ఇటర్నిటీ నుండి, లేకపోతే ఇటర్నల్ రెల్మ్ నుండి మనకి కావాల్సిన సమకూర్పు అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. సో ఈ భూమి మీద జరిగే ప్రతిదీ కూడా ఆత్మీయంగా అది కంట్రోల్ చేయబడతా ఉంటుంది. సో యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, మీరు అక్షయమైన వాటి కోసం మీరు వెతికితే, వాటి మీద కానీ మీ దృష్టి పెడితే, ఆయన ఇండైరెక్ట్ ఏమంటున్నాడంటే, మీరు ప్రతిసారి ఇట్లా రొట్టెలు ఉంటాయా లేవా, ఉచితంగా రొట్టెలు దొరుకుతాయా, వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఒక జాబ్లోకి వెళ్తాం, జాబ్లోకి వెళ్ళిన తర్వాత డిలే అవుతూ ఉంటుంది, శాలరీ పడదు టైంకి.
ఇంట్లో ఒకవైపు బిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నా? దేవుడు అనుగ్రహించే పోషణ గురించి మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించే సమకూర్పు గురించి మాట్లాడుతూ ఉన్నాను. సో దేవుని రాజ్యంలోకి మనం వచ్చిన తర్వాత ఒక వ్యత్యాసమైన విధానంలోకి మనం వచ్చాం. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకి సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించేవాడు. కొన్నిసార్లు ఆ శాలరీ పెండింగ్లో ఉన్నా, కొన్నిసార్లు ఆ జాబ్ నుండి ఇంకో జాబ్కి నువ్వు షిఫ్ట్ అవుతా ఉన్నప్పుడు, ఈ మధ్య భాగంలో కొన్ని నెలలు నువ్వు ఖాళీగా ఉన్నప్పటికీ నేనేం చెప్తున్నానంటే ఒక రెవల్యూషన్ని మీ ముందు ఉంచుతున్నాను, ఒక ప్రత్యక్షత మీ మీద ఉంచుతున్నాను. అదేంటంటే దేవుడు నిత్యమైన తన ప్రపంచంలో నుండి నీకు కావాల్సిన ప్రతి విధమైన సమకూర్పుని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమందికి నేను చెప్పే టాపిక్ నచ్చట్లేదు? దీంతో చాలా అవసరం ఉంటుంది. ఒకసారి పక్కన వాళ్ళతో తిరిగి చెప్పండి, రాబోతున్న సంవత్సరాల్లో ఇలాంటి టాపిక్స్తో మనకి చాలా అవసరం ఉంటుంది. సో ముందుగానే మనం కొన్ని వాటిని చూసి మనం తిరస్కరించకూడదు. ఎందుకు ఇది చెప్తున్నారు, ఇది మాకు తెలిసిందే కదా, లేకపోతే ఇది ఆల్రెడీ జరుగుతుంది కదా? లేదు, వాటి వెనకాల కొన్ని కారణాలు ఉంటాయి. సో దేవుడిచ్చే పోషణ, దేవుడిచ్చే సమకూర్పుని మనం చూసినప్పుడు అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే సీజనల్ ప్రొవిజన్ అంటారు. అంటే అది కాలానుగుణమైనటువంటి సమకూర్పు. అంటే కొంత టైం వరకే అది లిమిటెడ్. ఏంటది? సీజనల్ ప్రొవిజన్. ఇంకోటి ఏంటి? ఇటర్నల్ ప్రొవిజన్, నిత్యమైనటువంటి సమకూర్పు. అంటే ఇంకెల్లప్పుడు సమకూర్పు వస్తానే ఉంటుంది, మన భూమి మీద బ్రతికినంత కాలం వస్తానే ఉంటుంది. కానీ ఫస్ట్ దాన్ని మనం చూసినప్పుడు, సీజనల్ ప్రొవిజన్ని, కాలానుగుణమైనటువంటి ఆ సమకూర్పును చూసినప్పుడు, మేబీ దేవుడు నీకు ఒక పని చేయమని చెప్తే ఆ పని జరిగేంత వరకు ఆ సమకూర్పు వస్తూ ఉంటుంది. వన్స్ ఆ పని అయిపోయిన తర్వాత ఆ సమకూర్పు ఆగిపోతుంది. నేనేం చెప్తున్నాను, ఆత్మీయంగా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. సో ఈ రెవల్యూషన్ కానీ మనకు అర్థమైతే మనం ఎక్కడైనా ఫ్రీగా మనం బ్రతకగలుగుతాం. మన ఆర్థిక విషయాల గురించినటువంటి చింతని మనం వదిలేయగలుగుతాం. మన పోషణ, మన సమకూర్పు గురించినటువంటి ఆలోచనలు మనం వదిలేసి దేవుని మీద మనం దృష్టి పెట్టగలుగుతాం. సో దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నా అంటే మనం దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చాం. ఈ రాజ్యంలో మనం స్థాపించబడ్డాం. ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక విషయాలైనా, మన పోషణ అయినా బయట లోకంలో వాళ్ళకి జరిగేటట్టు మనకి జరగవు. బబులోని యొక్క విధానంలో మనం లేము. మనం ఏ విధానంలో ఉన్నాం? దేవుని రాజ్యం యొక్క విధానంలో మనం ఉన్నాం. దేవుని రాజ్యంలో యేసుప్రభువు వారు ఆయన రాజులకు రాజుగా ఉండి ఆయన మనల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది? మనం కూడా రాజులైన యాజక వంశం. మీరు ఎక్కడైనా చూసారా ఏ రాజు అయినా కరువులో ఉంటాం చూసారా? లేకపోతే మీ స్కూల్ బుక్స్లో కానీ ఎక్కడైనా స్టోరీస్లో ఎప్పుడైనా చదివారా? పలానా రాజు అత్యంత దీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉంటాడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల. కానీ ఎప్పుడు కూడా వాళ్ళు కరువులో ఉన్నట్టు ఎప్పుడు మనం చూడం. ఎందుకని? రాయల్టీ. అందరు చెప్తారు రాజరికం. దేవుడు మనల్ని అలా చేశాడు ఈ భూమి మీద. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ జాబ్ నుండి ఇంకో జాబ్కి నువ్వు షిఫ్ట్ అవుతా ఉన్నా, ఇంకా మీ లోపలికి వచ్చి మాట్లాడమంటారా? కొన్నిసార్లు ఆ ఈఎంఐలు పెరిగిపోతా, లేకపోతే పరిస్థితులు సరిగ్గా జరగపోతా ఉన్నా, దేవుడు నిత్యమైనటువంటి పోషణ మనకు అనుగ్రహించేవాడు. దేవుడు నిత్యమైనటువంటి సమకూర్పుని ఆయన మనకు అనుగ్రహించేవాడు. మనం ఇంకెప్పుడు కూడా ప్రభా ఇక్కడ డబ్బులు లేవు, ఇక్కడ డబ్బులు సరిపోవట్లేదని మన ప్రార్థన అలా ఉండదు. కానీ మనం కూడా పౌలు చెప్పినట్టు మనం కూడా చెప్తాం, నా దేవుడు తన మహిమలో నుండి నా ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఈ రెండింగ్కి వచ్చాము. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే నీకు రావాల్సిన డబ్బులు, పెండింగ్లో ఉన్న బిల్స్ కొంతమంది రిసీవ్ చేసుకోవట్లేదు, అవునా? దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటికీ బోనస్లు కలిపి ఆయన నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. హల్లెలూయా. గత 2-3 వారాలుగా దేవుడు ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు నాతో. నేను దీన్ని ఎంత అవాయిడ్ చేయాలి, అసలు ఈ టాపిక్ చెప్పకూడదు అని అనుకుంటా ఉన్నాను, మైండ్లో లేదు. బట్ ఇక్కడున్న కూర్చున్న వాళ్ళ చాలామంది విషయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని నేను నమ్ముతా ఉన్నాను.
సో ఈ సంవత్సరం ఎక్కడెక్కడ డబ్బులు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఆగిపోయినాయి, ఎక్కడ మీరు బిల్స్ పే చేయలేదు, ఎక్కడ శాలరీస్ మీకు సరిగ్గా పడలేదు, ఎక్కడ ఏమీ జరగలేదు అని మీరు అనుకుంటున్నారు, దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వాటన్నింటిని కలిపి ఒక్కసారిగా ఆయన మీ జీవితంలో విడుదల చేయబోతా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని? ఆయన మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి. ఆయన మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి మనల్ని పోషించే బాధ్యత ఆయన తీసుకున్నాడు. అందరూ ఒకసారి మీ గుడి మీద చేసుకొని చెప్తారా, నన్ను పోషించే బాధ్యత నా తండ్రి తీసుకున్నాడు కనుక నేను ఆహారం గురించి, సమకూర్పు గురించి ఇంకెప్పుడు చింతించను. నిజమే అంటారా? హల్లెలూయా. దేవుడు మనకి సమకూర్పునిచ్చేవాడు. సో ఇందాక 2 విషయాలు చెప్పాను. ఒకటేంటి? సీజనల్ ప్రొవిజన్, కాలానుగుణమైనటువంటి సమకూర్పు, లేకపోతే సమయ పరిమితులతో ఉన్నటువంటి సమకూర్పు. ఈవెన్ మన జీవితంలోకి వచ్చేటువంటి మనుషులు కూడా, వెదర్ స్నేహితులైనా, మన ఆఫీస్లో కొలీగ్స్ అయినా, మనతో ఉండే వాళ్ళైనా, కొంతమంది మన జీవితంలోకి ఎందుకు వస్తారంటే ఒక టైం పీరియడ్ వరకు ఉండటానికి వస్తారు. వాళ్ళకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది మన లైఫ్లో, వాళ్ళకి ఒక లిమిట్ ఉంది మన లైఫ్లో. ఆ లిమిట్ని దాటితే వాళ్ళు మన జీవితంలో ఉండరు. ఏదర్ వాళ్ళైనా వెళ్ళిపోతారు, లేకపోతే మనమైనా వాళ్ళకి దూరం అవుతాం. దానికి స్కూల్ కాలేజీ చదివి అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఉన్నారా? ఎక్సెప్ట్ చిన్నపిల్లలు. సో స్కూల్లో, కాలేజ్లో మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు. కానీ వాళ్ళు ఈరోజు మనకి ఫ్రెండ్స్ కాదు. ఈరోజు వాళ్ళని మనం ఫ్రెండ్స్గా చేసుకోవాలని మనం ప్రయత్నం చేసినా అది పనిచేయదు. మేబీ కాలేజ్ మొత్తంలో మేబీ ఒకళ్ళిద్దరు ఉంటారేమో. వాళ్ళు కూడా సమయం గడిచే కొంది ఏమవుతుంది, వాళ్ళ ప్రభావం కూడా మన జీవితం మీద తగ్గిపోయింది. కానీ కాలేజ్లో ఉన్నప్పుడు వాళ్ళే మన సమస్తంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు మన జీవితంలో ఉండటానికి దేవుడు ఒక టైం పీరియడ్ని పెట్టాడు. నీ ఆఫీస్లో కొంతమంది కొలీగ్స్ నీతో ఉండటానికి దేవుడు ఒక టైం పీరియడ్ని పెట్టాడు, ఒక లిమిట్ని పెట్టాడు, ఒక ఎక్స్పైరీ డేట్ని పెట్టాడు వాళ్ళకి. ఎందుకంటే దేవుడు ప్రతి సీజన్లో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నూతనమైన వ్యక్తుల్ని ఆయన నీ జీవితంలోకి తీసుకొని వస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నూతనమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ప్రణాళిక ఏంటంటే, నువ్వు ఏ వ్యక్తి మీద కూడా శాశ్వతంగా ఆధారపడకుండా, ఏ జాబ్ మీద కూడా శాశ్వతంగా ఆధారపడకుండా, ఏ కెరియర్ మీద నువ్వు శాశ్వతంగా ఆధారపడకుండా ఆయన మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడాలని. హల్లెలూయా. ఎంతమంది మీకున్న జాబ్ మీకు సమస్తం అనుకుంటున్నారు? మన ఆధారం ఎవరు? మన ఆధారం మన తండ్రి. హల్లెలూయా. మన ఆధారం ఎవరు? మన తండ్రి, మన దేవుడు. సో నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఈ కాన్షియస్నెస్లోకి మనం వస్తామో, ఈ ఆత్మీయ స్పృహలోకి, గ్రహింపులోకి మనం వస్తామో, ఈ ఉద్యోగం నా సోర్స్ కాదు. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తమేనండి. చాలామంది ఎందుకు లిమిట్ అయిపోతారంటే లైఫ్లో, వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఆధారమైన స్థితిలో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఉద్యోగం చేయాలి, దేవుడు మనలందరినీ పని చేయడానికే పిలిచాడు. కానీ ఆ ఉద్యోగమే మన ఆధారం కాదు. సో మన ఆధారం ఎవరై ఉండాలి? మన తండ్రి అయి ఉండాలి. ఆయన మన ఆధారం అయి ఉన్నప్పుడు మన శాలరీ మనకి ఎంత వస్తుందో దానికి మించిన అద్భుతాలు, దానికి మించిన కార్యాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మన విశ్వాస పరిమితి చొప్పున దేవుని యొక్క అద్భుతాలు మనం చూడటం మొదలు పెడతాం. దేవుని యొక్క సమకూర్పుని మనం చూడటం మొదలు పెడతాం. నీ పక్కన వాళ్ళు చెప్పు, నీ శాలరీ నీ లిమిట్ కాదు, నీకున్న రెవల్యూషనే నీ లిమిట్. దేవుని గురించి ఏ ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నావో, ఆయన నిన్ను పోషించే విషయంలో, అది నీ లిమిట్ అవుతా ఉంది. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు శాలరీ టైంకి పడకపోయినా దేవుడు ఏం చేయగలడు? ఆ కుటుంబాన్ని ఆయన నడిపించగలడు. ఆ శాలరీ రాకపోయినా మీ వాడి స్కూల్ ఫీజు నువ్వు కట్టగలుగుతావు, ఆ ఈఎంఐలన్నీ పే చేయగలుగుతావు, ఆ బిల్స్ అన్ని పే చేయగలుగుతావు. ఎందుకని? నువ్వు ఈ లోకానికి చెందిన వాడు కాదు. మన పౌరసత్వము పరలోకమందు ఉంది. హల్లెలూయా. పరలోకం యొక్క సిటిజన్షిప్ మనం కలిగి, పౌరసత్వం కలిగి మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. అందుకని యేసుప్రభువు వారు ఇంకో చోట ఏమన్నారు? ఏం తాగుతారు, ఏం తింటారు, ఏం ధరించుకుంటారో వీటి గురించి మీరు ఆలోచించొద్దు. అన్యజనులు వీటి విషయమై విచారిస్తున్నారు, కానీ మీకేమేం కావాలో మీ పరలోకపు తండ్రి తెలుసంట. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన నీతిని,
ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికితే అప్పుడు అవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. మీరు బయట మనుషుల దగ్గర చూస్తున్న కార్లు, బిల్డింగ్లు, డూప్లెక్స్ హౌసులు, అది ఇంకేదైనా అవచ్చు, బంగారము, వెండి, ఇంట్లో సామాను, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు ఏదైనా అవచ్చు. దేవుడు ఒక మాట మనకిచ్చాడు, ఒక వాగ్దానం మనకిచ్చాడు. మన దృష్టి అంట ఆయన నీతి మీద, ఆయన రాజ్యం మీద మనం పెట్టగలిగితే దేవుడు ఏం చేస్తా అంటే, సూపర్ న్యాచురల్గా దేవుడు ఏం చేస్తాడు చెప్తున్నాడు. ఆయన ఏం చేస్తా అంటే దూతల్ని పంపిస్తాడు. ఈ పరిధికి, ఈ రెల్మ్కి సంబంధించిన ఏంజల్స్ని ఆయన పంపిస్తాడు. ఈ రెల్మ్కి సంబంధించిన మినిస్టరింగ్ స్పిరిట్స్ని ఆయన పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే దేవుని పక్షంగా నిలబడి మనుషుల యొక్క కటాక్షం మన మీద పడేటట్టు చేస్తాడు. రాజుల యొక్క కటాక్షం మన మీద పడేటట్టు చేస్తాడు. మనకి కావాల్సిన సమకూర్పును అంతటినీ ఆయన మన జీవితంలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు ఈ మాట వినుంటారు కదా, దేవుణ్ణి వెంబడిస్తే మనకి ఏమీ రాదని. ఎంతమంది నిజం అంటారు? మన ప్రారంభం కొద్దిగా ఉండొచ్చు. పేతురు ఏమంటున్నాడు, ప్రభా నేను అన్నీ వదిలేసుకొని వచ్చాను, మక్కల్ని, చెల్లెల్ని, అన్నల్ని, తమ్ముళ్ళని, గృహాలని, వ్యాపారాలని. పేతురు చేపలు పట్టేవాడు, అంతా వదిలేసుకొని వచ్చాను. యేసు ప్రభు ఏమన్నారు, నువ్వు వదిలేసుకొని వచ్చావా? ఇహమందు 100 రెట్లు, పరమందు నిత్య జీవము నేను నీకు అనుగ్రహిస్తాను. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఆయన ప్రతిదాన్ని విస్తరింపజేసే దేవుడు, ప్రతి విషయంలో నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. ఈ సీజన్ నుండి మనం సర్వ సమృద్ధిని చూడబోతా ఉన్నాం. సో మనం చేయాల్సిందంతా ఏంటంటే, ఎక్కడ మనకి సీజనల్ ప్రొవిజన్ ఉంది, ఎక్కడ మనకి ఇటర్నల్ ప్రొవిజన్ ఉంది అనేది మనం కనుక్కోవాలి. నేను చాలా సింపుల్గా మాట్లాడుతున్నాను కానీ చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, అంటే ఒక టైం పీరియడ్ వరకు వచ్చేటువంటి ప్రొవిజన్ని మీరు తీసుకొని అది ఎప్పుడు కూడా రావాలంటే అది రాదు. ఓకేనా? సో అప్పుడే కంక్లూజన్లోకి వెళ్ళమాకండి, చిన్నగా ఈ ప్రయాణంలో తీసుకెళ్తూ ఉన్నాను. సో మన జీవితంలో కొంతమంది ఎందుకు వస్తారని చెప్పాను, ఒక టైం పీరియడ్ వరకు వస్తారు. దేవుడు వాళ్ళని అనుమతిస్తాడు. మరలా దేవుడే వాళ్ళని ఇక్కడ ఉండటానికి వీల్లేదు, పక్కకి వెళ్ళని చెప్తాడు. లేకపోతే మనమే పక్కకి వెళ్ళని చెప్తాం, లేకపోతే వాళ్ళే మీరు మాకు వద్దంటారు. సో ఎంతమంది మీ జీవితంలో మనుషులు మీ నుండి వెళ్ళిపోయినప్పుడు మీరు బాధపడ్డారు? మీరు బాధపడలేదంటే అసలు మీరు మనుషులు కాదు, మీరు దైవములు. స్నేహితులు కానీ, మన వాళ్ళు కానీ, లేకపోతే మన కొలీగ్స్ కానీ ఏదో కారణం చేత, ఒక చిన్న రీజన్ పెట్టుకొని, అవునా, ఇంకా మనతో మాట్లాడకుండా మనల్ని పర్మనెంట్గా దూరం చేసుకుంటే ఆ టైంలో మన హృదయం ఎలా ఉంటుంది? ఐస్ క్రీమ్ తినట్టు స్మూత్గా ఉంటుందా? ఆ టైంలో చాలా బాధ అనిపించింది. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? అవునా? ఎంతమంది నాతో ఉన్నారు? కొంతమంది ఎలా చూస్తున్నారంటే అసలు అందరూ వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయినట్టు చూస్తున్నారు. అది కూడా దేవుని చిత్తం కాదు. వస్తున్నాం అక్కడ కూడా. దేవుడు కొన్ని వాటిని ఆయన అనుమతిస్తాడు. అబ్రహాంతో దేవుడేమన్నాడు, అబ్రహాము మీ వాళ్ళందరినీ నువ్వు వదిలేసి నేను చూపించే దేశంలోకి నువ్వు అక్కడికి వస్తే, ఆ ప్రయాణం నువ్వు చేస్తే, ఆ మార్గంలోకి నువ్వు రాగలిగితే నేను నిన్ను ఆశ్రయించి గొప్ప జనంగా నేను నిన్ను చేయబోతా ఉన్నాను. అబ్రహాము, నీ ప్రజల మధ్యలో నువ్వు ఉన్నంత కాలము నేను నిన్ను ఆశ్రయించలేను. ఎందుకని? ఆ ప్రజల మధ్యలో నువ్వు ఉంటే నువ్వు నా స్వరాన్ని వినలేవు. ఎందుకని? నీ పితరులు ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు. నీకు అక్కడ రైట్ అట్మాస్ఫియర్ లేదు, సరైన వాతావరణం లేదు. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు? అబ్రహాం కానీ తన పితరులతో అక్కడే ఉండుంటే, వాళ్ళ పుట్టింట్లోనే ఉండుంటే సరైన వాతావరణం లేదు. దేవుడు అబ్రహాంతో మాట్లాడటానికి, అబ్రహాము విశ్వాసంతో దేవుని వెంబడించడానికి అక్కడ ఆస్కారం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు, వాళ్ళ మధ్యలో ఉంచి నువ్వు బయటికి రా అన్నాడు. నువ్వు బయటికి వచ్చి నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్తే అక్కడ నేను నిన్ను ఆశ్రయిస్తాను అన్నాడు. అబ్రహాంకి 70 సంవత్సరాలు వచ్చినాయి, లేదా 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ముసలోడిని అయిపోతాను, వీళ్ళని వదిలేసి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని కానీ అబ్రహాము అనుకోని ఉంటుంటే ఈరోజు విశ్వాసులకి తండ్రిగా ఆయన మనం చూసేవాళ్ళం కాదు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, తాత్కాలికంగా తన ఇంటి వారితో ఉండేటట్టు చేశాడు దేవుడు అబ్రహాంని. కానీ పర్మనెంట్గా దేవుడు ఇంకోటి చేయబోతా ఉన్నాడు. అబ్రహాంనే ఒక తండ్రిగా ఆయన లేపి
ఆయన ద్వారా ఒక దేశాన్ని ఆయన బయటకు తీసుకుని రావాలనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూర్చున్న మనందరి పట్ల అలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. సో అబ్రహాం యొక్క సీజనల్ ప్రొవిజన్ ఎక్కడుంది? తన ఇంట్లో తన పితరుల మధ్యలో ఉంది. కానీ అబ్రహాం యొక్క పర్మనెంట్ ఆశీర్వాదం, తన యొక్క ఇటర్నల్ ప్రొవిజన్, తను ఇంకా బ్రతికినంత కాలము ఆహారం గురించి, వస్త్రాల గురించి, ఆర్థిక విషయాల గురించి ఆలోచించకుండా ఉండేంత ఆశీర్వాదం ఎక్కడుంది? దేవుడు ఏ ప్రదేశానికి పిలిచాడో అక్కడ ఉంది. హల్లెలూయా. మీ పక్కన వైపు తిరిగి ఒకసారి తిరిగి చెప్పండి, దేవుడు పిలిచిన ఆ ప్రదేశంలోనే నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ నువ్వు అలా జీవిస్తూ ఉంటే నీ ఫైనాన్సెస్ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? దేవుని కుమారుడిగా నువ్వు అక్కడ నిలబడిన ప్రతిసారి భూమి తన పంటను నీకు ఇస్తూ ఉంటుంది, ఆకాశం తన వర్షం నీ మీద కుమ్మరిస్తూ ఉంటుంది. ఆయన ఆకాశపు వాకిల్ని విప్పి పటజాలంక విస్తారమైన దీవెనలు ఆయన మీద నేను కుమ్మరిస్తాడు. ఎందుకని? నువ్వు ఆయన మాట చొప్పున ఆ ప్లేస్లోకి ఎంటర్ అయ్యావు కాబట్టి. అందుకే విశ్వాసులంగా ప్రతి సీజన్ని మనం వివేచించడానికి పిలువబడ్డాం. కొంతమంది ఒక జాబ్లోకి వెళ్ళి అక్కడ స్టక్అప్ అయిపోతారు. వాళ్ళు సరిగ్గా శాలరీ ఇవ్వరు, సరిగ్గా బోనస్ ఇవ్వరు, ఎక్కువ పని చేయించుకుంటారు, అసలు జీతాలు సరిగ్గా ఇవ్వరు, ఇంకా వాళ్ళు ఏం చేయరు. మేబీ వాళ్ళు ఇస్తున్న కొంచెం డబ్బుల్ని బట్టి, లేకపోతే ఇస్తున్న కొంచెం అవునా శాలరీని బట్టి వీళ్ళు అక్కడ ఆగిపోతారు. ఎందుకంటే మేబీ వాళ్ళు కట్టుకోవాల్సిన బిల్స్ ఉండొచ్చు, లేకపోతే వేరే పరిస్థితులు ఉండొచ్చు, లేకపోతే వేరే జాబ్కి వెళ్ళలేనటువంటి ఆ స్థితి ఉండొచ్చు. సో ప్రతి సీజన్లో నువ్వేం చేయాలంటే, నువ్వు దేవుని దగ్గర సమయం గడిపి ఆయన వాక్యాన్ని తీసుకొని నువ్వు వివేచించడం మొదలు పెట్టాలి. ఈ టైంలో దేవుడు ఈ కెరియర్లో ఈ పొజిషన్లో నన్ను పెట్టాలనుకున్నాడు లేదా? నాకెందుకు ఇక్కడ డబ్బులు సరిగ్గా రావట్లేదు? నాకెందుకు ఇక్కడ నాకు రావాల్సిన బోనస్ రావట్లేదు? నాకెందుకు ఇక్కడ సరైన ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను? సో ఇది చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అభ్యాసంలో పెట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని? మనం కొన్ని స్థలాల్లో కొన్ని ప్రదేశాల్లో ఇరుక్కుపోయి ఉంటాం. అందులో నుంచి బయటికి రావాలంటే, నేను కొంతమంది దేవుని బిడ్డలను చూశాను. వారు ఒక 20 ఏళ్ళు 10 ఏళ్ళు జాబ్ చేసిన తర్వాత ఎప్పుడైతే దేవుడు వాళ్ళని బిజినెస్లోకి పిలిచాడో, వాళ్ళు ఎప్పుడైతే బిజినెస్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారో 1000 రెట్లు వాళ్ళు ఆశ్రయించడం, వాళ్ళ ఆశీర్వాదాన్ని చూడటం మొదలుపెట్టారు. ఎందుకని? దేవుడు ఒక సీజనల్ ప్రొవిజన్ని వాళ్ళకి ఇచ్చాడు, ఒక పర్మనెంట్ ప్రొవిజన్ని వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ సీజన్కి మించిన ఆ ప్రొవిజన్లో నుండి నిత్యము దేవుడిచ్చే సమకూర్పులోకి వాళ్ళు ఇప్పుడు అడుగు పెట్టారు. హల్లెలూయా. ప్రతిసారి నువ్వు వివేచించాలి, ఈ జాబ్లో ఈ టైంలో దేవుడు నన్ను ఇక్కడ పెట్టాలనుకున్నాడు. కొంతమంది శాలరీ సరిపోవట్లేదని 2 జాబులు 3 జాబులు, అవసరమైతే 4 జాబులు కూడా చేస్తారు. మన వాళ్ళందరూ ఇప్పుడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నారంటే 4-5 జాబులు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఉండకూడదు, మొత్తం వీళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మొత్తం అన్ని వీళ్ళు కొనేస్తున్నారు. మనం అలా జీవించడానికి పిలువబడలేదు. ఎంతమంది అర్థం ఉన్నారు? నీడ్ టు బి ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం. సరైన ప్రదేశంలో సరైన సమయంలో నువ్వు అక్కడ ఉండటానికి పిలువబడ్డావు. నిన్ను నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. అంటే ఈ వాక్యం చెప్తున్నానంటే, దేవుడు కొంతమంది జీవితాల్లో కొన్ని విషయాలు ఆయన సరిచేయబోతా ఉన్నాడు. ముఖ్యంగా మీ ఆశీర్వాదాన్ని గురించినటువంటి విషయం, లేకపోతే మీ సమకూర్పుని గురించినటువంటి విషయం, ఎస్పెషల్లీ యువర్ శాలరీ. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గర సమయం గడిపి ఆయన స్వరాన్ని వింటాం మనం అభ్యాసం చేయాలి. దేవా, ఈ టైంలో నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాను. ఆయనతో వచ్చిన మనుషులందరికీ ఆయన వాక్యం అయిపోయిన వెంటనే ఆయన ఆహారం ఇచ్చాడు. దాని అర్థం ప్రతిసారి ఆయన రొట్టెలు ఇస్తాడని అర్థం కాదు. ఈ భూమి మీద పని చేయాలంటే వాళ్ళు కూడా వెళ్ళి ఏం చేయాలి? విత్తనం వేయాలి, పంట వచ్చిందాక వెయిట్ చేయాలి, అప్పుడు అక్కడి నుండి వాళ్ళు రొట్టెలను తీసుకోవాలి. అది దేవుని యొక్క విధానం. ఒకసారి ఆయన అద్భుతం చేశాడు ఆ విషయంలో. సో వాళ్ళేమనుకున్నారు, ఇంకా మన పనులన్నీ వదిలేసి, మన జాబ్స్ అన్ని వదిలేసి, ఈయనే యూదులకు రాజు కాబట్టి, ఈయనే మన కోసం వచ్చిన రాజు కాబట్టి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన విశ్వాసాన్ని మాయం చేసి మొత్తానికి మనకి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేస్తారు అనుకున్నారు వాళ్ళు. దేవుడు అలా చేయట్లా. అంటే ఒక టైం పీరియడ్ వరకు ఆ మిరకిల్ని ఆయన లిమిట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము ఆయన ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదనే కోణంలోకి వచ్చేంత వరకు దేవుడు అద్భుతాన్ని వారు చూసేటట్టు చేశాడు. ఆ టైం పీరియడ్, ఆ సమయ పరిమితి అవ్వగానే దేవుడు అద్భుతాన్ని ఆపేశాడు.
యేసుప్రభు వారు ఏమంటున్నాడు? రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ చేశాడా? ఈ సముద్రం దాటి వచ్చినప్పుడు చేయలా. ఆయన ఏమంటున్నాడు? ఎందుకు మీరు క్షయమైన దానికోసం వెతుకుతున్నారు? అక్షయమైన దానికోసం మీరు ప్రయాసపడండి. అవి కానీ మీరు పొందుకుంటే, నిత్యమైనటువంటి మీరు పొందుకుంటే, పరలోక సంబంధమైనవి మీరు పొందుకోగలిగితే, ఆ ప్రత్యక్షతలు, ఆ జ్ఞానము, ఆ వాగ్దానాలు, ఆ అభిషేకాలు మీరు పొందుకోగలిగితే, ఈ భూమి మీద సమస్తమైన సమకూర్పుని, సమస్తమైన పోషణని మీరు ఉచితంగా మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? వాక్యంలోకి వెళ్దామా? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు ఒక అత్తగారి పేరేంటి? నయోమి. నయోమి ఎవరు? ఆమె బెత్లెహేంకి చెందిన ఆమె. ఆమె యూదా ప్రాంతానికి చెందిన ఆమె. ఎప్పుడైతే అక్కడ కరువు వచ్చిందో తన భర్తని తన బిడ్డలను తీసుకొని ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశానికి వచ్చింది. మోయాబు దేశానికి వచ్చిన తర్వాత మహలోను కిల్యోను వాళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళు ఎవరంటే ఆమె పిల్లలు. ఓకే, మనం నరేష్ రమేష్ అని చెప్పుకుంటాం కదా కొంతమంది పిల్లలు. అలానే మహలోను కిల్యోను అని వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత మళ్ళా దేవుడు నయోమిని ఏమంటున్నా అంటే మళ్ళీ తిరిగి ఆమె సొంత స్థలానికి, సొంత ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ ఆ ఇద్దరు కుమారులకి ఆల్రెడీ వివాహాలు అయిపోయినాయి. ఇప్పుడు నయోమికి ఎవరు వచ్చారు? కోడళ్ళు వచ్చారు. ఒక ఆమె పేరు రూతు, ఇంకో ఆమె పేరు మేరీ కాదు. ఓకే, ఎవరిపా? ఇప్పుడు నయోమి ఏమంటుందంటే, నేను నా సొంత దేశానికి వెళ్ళిపోతున్నాను అమ్మా, మీరు ఇక్కడే ఉండి మీరు మరలా పెళ్లి చేసుకొని మీరు పిల్లలు కనండి. మీరు కానీ నాతో వస్తే నా కడుపున పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళని నీకు మళ్ళా ఇవ్వాలంటే భర్తలుగా చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడే మీ దేశంలో ఉండండి అని చెప్తాను. కానీ రూతు ఆత్మీయంగా వివేచించగలిగింది. నా నిత్యమైన సమకూర్పు మోయాబు దేశంలో లేదు. నా నిత్యమైన సమకూర్పు ఎప్పుడైతే ఇజ్రాయేలు దేవుని యొక్క నిబంధన కిందకి నేను వస్తానో అక్కడ నా నిత్యమైన సమకూర్పు ఉందని గ్రహించింది. గ్రహించి ఏం చేసింది? నేను ఈ మోయాబ్ దేశంలో మా వాళ్ళ మధ్య ఉండను, కానీ అత్తగారు నేను నీ వెంటే వస్తాను. ఎందుకంటే నీ లోపల దేవుని యొక్క కార్యం జరగటం నేను చూశాను. హల్లెలూయా. నాకు తెలుసు నేను నీతో ఉన్నంత కాలం నేను పోషించబడతాను. నేను నీతో ఉన్నంత కాలము ఆ దేవుడు నాకు కటాక్షం చూపిస్తాడని నాకు తెలుసు. ఇక్కడ ఒక్కదాన్నే ఉండి మళ్ళీ పెళ్లి చేసుకుని నన్నేం చేయమంటావు? అది అందరికీ జరిగేదే. కానీ నా ఆశీర్వాదము అత్తగారు మీ దగ్గర ఉంది, మీ సొంత దేశంలో ఉంది. కాబట్టి నేను మీతో అక్కడికి వచ్చి నేను ప్రయాణం చేస్తాను, అక్కడ నేను మీతో ఉంటాను. లోతు జీవితాన్ని చూసారు ఎప్పుడైనా? అబ్రహాంతో ఉన్నంతసేపు లోతు ఏమయ్యాడు? ఆశ్రయించబడ్డాడు. అబ్రహాంకి గొర్రెలు మేకలు మందలు ఉంటే లోతుకి గొర్రెలు మేకలు మందలు ఉంటాయి. అందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ మందలకి చూసుకునే వాళ్ళు పనిచేసే వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎంత విస్తరించారు చూడండి. కానీ లోతు ఎప్పుడైతే యోర్దాన్ని ఎన్నుకొని అటువైపు వెళ్ళిపోయాడో దేవుని యొక్క ఆశీర్వాదం తన జీవితం మీద తగ్గిపోతా వచ్చింది. కానీ అది అబ్రహాంకి బెనిఫిట్ అయింది. ఎందుకో తెలుసా? లోతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి దేవుడు అబ్రహాంతో ఇంకెక్కువ మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. లోతు అది ఆశ్రయించబడిన ప్రదేశం అని అక్కడికి వెళ్ళి తర్వాత ఏమైంది? అది నాశనమయ్యే ప్రదేశంగా తయారైంది. యు కుడెంట్ డిజర్న్. బయట కన్నులకి అది రమ్యంగా కనపడింది. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, అంత టెక్నాలజీ ఉంది, అంత బాగుంది, జాబ్స్ అన్ని బాగున్నాయి, కెరీర్ అంతా బాగుంటుంది, అక్కడికి వెళ్తే మనం మల్టీమిలియనరే అనుకున్నాడు లోతు. కానీ అబ్రహాము ఒక ఖాళీ ఎండిపోయిన ప్రదేశాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుడు అబ్రహాంతో ఉన్నాడు కాబట్టి అబ్రహాము ఎక్కడికి అడుగు వేస్తే దేవుడు అక్కడ అబ్రహాంని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ సీజన్లో నువ్వు వేసే ప్రతి అడుగు ఏదైతే దేవుని చిత్తానుసారంగా ఉండబోతా ఉందో ఆ ప్రతి అడుగుని దేవుడు ఆశ్రయించబోతా ఉన్నాడు. నువ్వు బహుగా విస్తరించి వ్యాపించబోతా ఉన్నావు. కానీ లోతు జీవితం ఏమైంది? కొరతలోకి, లేమిలోకి, పాపంలోకి, నాశనంలోకి వెళ్ళిపోయాడు. అంతం, తన అంతం చాలా దారుణంగా ఉంది. కానీ దేవుడు అబ్రహాముని బట్టి లోతుని రక్షిస్తా ఉన్నాడు.
హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఇక్కడ రూతు జీవితాన్ని చూసినప్పుడు ఎప్పుడైతే రూతు తన అత్తగారితో పాటు వాళ్ళ దేశానికి వెళ్ళిందో, దేవుని యొక్క నిబంధనకి ఎందుకు వచ్చిందో, ఆమె జీవితం కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు విడుదల చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేశంలో ఉన్న దేవుణ్ణి తన దేవుడిగా చేసుకుంది. మనం ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వచ్చామో, ఏం చెప్తున్నా చాలా జాగ్రత్త వినండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా డీప్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం దేవుని రాజ్యంలోకి వచ్చామో, మనల్ని పోషించే బాధ్యత, మనకి సమకూర్పునిచ్చే బాధ్యత, మనల్ని స్వస్థపరిచే బాధ్యత దేవుడు తీసుకున్నాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు వాక్యాన్ని? ఆయన తీసుకున్నాడు. ఆయన రాజ్యంలోకి మనం వచ్చాం. ఆ రాజు యొక్క పరిపాలన కింద మనం బ్రతుకుతా ఉన్నాం. మనం లేమితో ఆకలితో ఉంటే ఆయన చూసి తట్టుకోలేడు. ఎందుకని? ఆయన దగ్గర లేమి లేదు. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు ఉంటే కట్టాల్సిన బిల్స్ విషయమై నువ్వు టెన్షన్ పడే అవసరం ఉండదు, నువ్వు స్ట్రెస్ తీసుకునే అవసరం ఉండదు. హల్లెలూయా. ఎందుకని? ఆయన ఎల్లప్పుడూ కూడా సమకూర్పుని కలిగిన వాడు. ఒకవేళ నీ దగ్గర లేకపోయినా ఆయన కొత్తగా జనరేట్ చేసేవాడు. మీరు ఏదైనా లోన్ తీసుకుంటే బ్యాంక్కి వెళ్ళి సిస్టంలో మీరు చూసారనుకో, ఎవ్రీ మంత్ అది జనరేట్ చేస్తుంది. ఏంటది? ఈఎంఐ. ఈ నెల ఎంత కట్టాలి, ఈ నెల ఎంత కట్టాలి. మన 99.99% ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ అక్కడ ఎక్కడుందో అక్కడ తిరుగుతూ ఉంటాయి. యేసుప్రభువు వారు ఏమంటున్నారు? క్షయమైన దానికోసం మీరు ప్రయాసపడకండి. నాకు తెలుసు మీకు అది ఉందని నాకు తెలుసు. నేను మిమ్మల్ని నడిపించినప్పుడు మీరు అడిగండి. మీరు ఏదైనా చేసే ముందు, ఏదైనా ప్రాజెక్టులోకి వెళ్ళే ముందు, ఏదైనా కెరీర్లోకి వెళ్ళే ముందు మీకు నిజంగా విశ్వాసం ఉందా లేదా మీరు పరీక్షించుకోండి. నిజంగా దేవుడు మిమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నాడా, అది మిమ్మల్ని చేయమన్నాడా లేదా మీరు పరీక్షించుకోండి. అక్కడికి వెళ్ళి మొత్తం దివాలా తీసిన తర్వాత చేతులు ఎత్తడం కాదు. అందుకని దేవుడు ముందుగా ఏం చేస్తాడు? తన వాక్కుని మీ జీవితంలో పంపిస్తాడు. మీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీరు ఆత్మలో మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వాక్యం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా మీరు వివేచించడం ప్రారంభిస్తారు. ఆ కెరియర్లోకి నేను వెళ్ళటం కరెక్టేనా, జాబ్ అక్కడ షిఫ్ట్ అవటం కరెక్టేనా, ఎందుకు ఇక్కడ ఆశీర్వాదం నాకు రావట్లేదు. మేబీ కొన్నిసార్లు దేవుడే మిమ్మల్ని అక్కడికి పిలిచి ఉండొచ్చు, ఆ జాబ్లోకి, ఆ కెరియర్లోకి. కానీ అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత దేవుని మీద మీ దృష్టిని మీరు పోగొట్టుకొని ఉండొచ్చు. లోతుని ఆశ్రయించింది ఎవరు? దేవుడే. కానీ రాంగ్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత లోతు ఏం చేశాడు? దేవుని మీద తనకున్న దృష్టి దాన్ని పోగొట్టుకున్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు? హల్లెలూయా. ప్రతిరోజు హ్యాపీగా నిద్రపోతారు నైట్ టైం. ఈ సంవత్సరం వాడి స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, ఈ రెంట్ ఎట్లా కట్టాలి, ఈ బిల్స్ ఎట్లా కట్టాలి, మీకు ఆలోచన కూడా ఉండదు. మీ పక్కన చెప్పండి, దేవుడు నిత్యమైన సమకూర్పులోకి నిన్ను రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సార్ రోమపత్రిక 8వ అధ్యాయంలోకి వెళ్దామా? 28వ వచనం మనందరికీ తెలిసిన భాగం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. అంటే ప్రతి వ్యక్తి పట్ల దేవుడు తన ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు. నిన్ను ఆ జాబ్లో, నిన్ను ఆ కెరియర్లో పెట్టాడంటే దేవుడు తన ఉద్దేశాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ నీ పుట్టబోయే పిల్లల విషయం కూడా దేవుడు తన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీ తల్లి గర్భంన నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎప్పుడైతే నీ లైఫ్ దేవుని యొక్క పర్పస్తో ట్యాగ్ అవుతుందో నీ ప్రొవిజన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మేబీ ఆ జాబ్లో, ఆ కెరీర్లో దేవుడు నిన్ను పెట్టాడు, ఒక సాక్షిగా అక్కడ ఉండమని పెట్టాడు, అనేక మంది జీవితాలని నీ విశ్వాసం ద్వారా ప్రభావితం చేయమని పెట్టాడు, అనేక మంది ఎదుట ఒక సాక్షిగా ఉండమని పెట్టాడు. నువ్వు ఎప్పుడైతే ఆ పని చేయడం మొదలు పెడతావో దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక నువ్వు నెరవేరుస్తున్నావు కాబట్టి నిత్యమైన సమకూర్పుని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అంటే నీ ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు ఈ టైంలో ఈ జాబ్లో నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు, దేవుడు ఈ టైంలో ఈ బిజినెస్లో నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు. చాలామంది అంటారు, బ్రదర్ అంత టైం ఎక్కడుంది బ్రదర్, ఈ రోజుల్లో మనకి అసలు చర్చికి రావాలంటేనే మనకి గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఎర్త్ బంప్స్ లోపల తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన టైం లేదు. నేను చెప్తున్నా కూడా అర్థం కావట్లేదు కొంతమందికి. జర్రులు నెర్రులు అన్నీ పాకుతూ ఉంటాయి చర్చికి రావాలంటే. ఎందుకని? ఇంకేదో పని, ఇంకేదో హడావుడి, ఇంకేదో ఎక్స్ట్రా టెన్షన్. ఇక్కడ కూర్చున్నా కానీ 100 సార్లు ఫోన్ వస్తూ ఉంటుంది. దాన్ని స్విచ్ ఆఫ్ చేయలేక, దాన్ని వైబ్రేషన్లో పెట్టలేక, అది ఫ్యాంట్లో పెడితే డ్రిర్ డ్రిర్ అని తిరుగుతూ ఉంటుంది.
ఎక్కడ సౌండ్ అయ్యి ఎవరేమంటారో మళ్ళీ అలా చేసి 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 ఉన్నది పోయింది, ఊడ్చుకున్నది పోయింది. ఒక విశ్వాసిగా నువ్వు అలా స్ట్రెస్లో, ప్రెషర్లో, టెన్షన్లో పనిచేయడానికి పిలువబడలేదు. యు ఆర్ కాల్డ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధిలో నువ్వు ఉండడానికి పిలువబడ్డావు. ఆయన స్వరం వినడానికి నువ్వు పిలువబడ్డావు. ఆయన చెప్పింది విని నువ్వు నడుచుకోవడానికి పిలువబడ్డావు. ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు ఆ జాబ్లోకి వెళ్ళావు. ఒకవేళ వాడు తీసేయాలనుకున్నా నేను తీసేయలేడు. ఒకవేళ తీసేసిన దేవుడు అంతకంటే శ్రేష్టమైంది వెంటనే నీ వెనక వచ్చేటట్టు చేస్తాడు. ఎందుకని ఆయన నిత్యమైన సమకూర్పుని అనుగ్రహించేవాడు. చాలామంది విశ్వాసం అంతా వాళ్ళ శాలరీ మీద ఉంది. దాన్ని మీరు బ్రేక్ చేయగలిగితే, నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి, దాన్ని మీరు బ్రేక్ చేయగలిగితే, ఆ మైండ్ సెట్ని మీరు దాటి రాగలిగితే, మీ శాలరీ వల్ల వచ్చే ఆ దానికంటే గొప్ప గొప్పవి మీరు చేయగలుగుతారు. మనుషులు మిమ్మల్ని చూసినప్పుడు మీకు వచ్చే తక్కువ శాలరీ కదా, ఇంత ఆశీర్వాదాన్ని మీరు ఎలా చూడగలుగుతున్నారు? మీకు వచ్చే తక్కువ శాలరీ కదా, ఈ ఇల్లు ఎలా కట్టగలిగారు? మీకు వచ్చే తక్కువ శాలరీ కదా, ఈ పని ఎలా చేయగలిగారు? ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఎలా చేయగలరు? మనుషులు చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంది. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నావో అక్కడ నువ్వు ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. అక్కడ నువ్వు మనుషుల్ని దేవుని వైపు తిప్పుతా ఉన్నావు. అక్కడ ఒక సాక్షిగా బ్రతుకుతా ఉన్నావు. అక్కడ యథార్థంగా జీవిస్తూ ఉన్నావు. నీ సాక్ష్యాన్ని ఇతరులకి చెప్తా ఉన్నావు. దేవుని సన్నిధికి మనుషులను ఆహ్వానిస్తా ఉన్నావు. దేవుడు చూస్తా ఉన్నాడు పరలోకం నుండి, వీడి జాబే కాదు నా జాబ్ కూడా చేస్తున్నాడు. ఓకే, వీడిని నేను బ్లెస్ చేయాలి, వీడిని నేను తలగా చేయాలి. హల్లెలూయా. ఇండియాలో ఉన్నా, ఫారిన్లో ఉన్నా, నేనేం చెప్తున్నాను వినండి. మీ సీజనల్ ప్రొవిజన్లో ఉండి మీ ఇటర్నల్ ప్రొవిజన్ కోసం వెయిట్ చేయదు. దేవుడు ఎందులోకి మిమ్మల్ని నడిపిస్తున్నాడో అందులోకి మీరు అడుగు వేయటం ప్రారంభించండి. కొన్నిసార్లు అది చాలా కష్టంగా ఉండొచ్చు. సరే, ఇజ్రాయెల్కి దేవుడు స్పెషల్ ఫుడ్ అనుగ్రహించాడు అరణ్యంలో ఉన్నప్పుడు. ఏంటది? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చదువుతారు? చాలు. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయాను. అటు తర్వాత ఇజ్రాయేలీలకు మన్నా దొరక్కపోయింది. ముందు మానిపోయింది, తర్వాత దొరక్కపోయింది. ఆ సంవత్సరంలో వారు కనాను దేశపు పంటను తినేది. ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు, ఇప్పుడు మేము కనాన్లోకి వచ్చాం కదా, ఏంటి మన్నా పడట్లేదు, పరలోక తండ్రి మా ప్రార్థన ఆలకించట్లేదేమో అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు మన్నాని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, వారు అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు, ఏం చెప్తాను జాగ్రత్త వినండి, వాళ్ళు అరణ్యంలో గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పంట వేసి విత్తనం వేసి పంట పండించుకునే సమయం వాళ్ళకి లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నా బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యత నాది. హలో, ఈ మెసేజ్ మీ లోపలికి ఎక్కితే, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బ్రేక్ త్రూ వస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? దేవునిది. నా బిడ్డలు ఎక్కడ విత్తనం వేస్తారు? పంట వచ్చిందాక ఎక్కడ ఉంటారు అంతసేపు? రోజు వాళ్ళు ప్రయాణం చేయాలి. అందుకే దేవుడు ఏమన్నాడు, దేవదూతలు తినే ఆహారం ఇద్దాం అన్నాడు. వాళ్ళ తింటున్న ప్రతిసారి కొంతకాలం అయిన తర్వాత, ఇప్పుడు రోజు అన్నం పప్పుచారు మాత్రమే మీరు తింటున్నారు అనుకో, కొన్ని రోజుల తర్వాత ఏమైంది? తినబుద్ధి కాదు, ఇంకేదైనా వెరైటీ కావాలి. అందుకే మనం సండేస్ ఏం చేస్తాం స్పెషల్గా? దేవుడు మన్నాను ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? మీరు అరణ్యంలో మీరు విత్తనం వేయలేరు, మీరు పంట తీసుకోలేరు, కాబట్టి నేను ఫ్రీగా ఇస్తున్నాను తినండి అన్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే కనాన్లోకి వచ్చారో మన్నా ఆగిపోయిందంట. వాళ్ళు చూస్తూ ఉంటుంటారు, కొంతమంది నాలాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంటి ఈరోజు పొద్దున్నే 5ంటికి లేసాను, ఏంటి పైనుంచి పడట్లేదని. దేవుడు అక్కడి నుంచి అంటాడు, ఏంటిరా పడేది, నీ పని నువ్వు చేసుకోండి. కానీ దేవుడు వాగ్దాన భూమిలో ఉన్న పంటని వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాడు. దేవుడు చాలా మంచివాడు అంటారా కాదా? మన్నా అంటే అది ఒకటే డైట్ అండి, గింజలు రోజు అయ్యే తినాలి. మీరు కోడ్లకి ఎప్పుడైనా మేత వేస్తారు చూసారా? గింజలు, కోడి అదే తింటా ఉంటుంది రోజు, కానీ పాపం దానికి బోరు కొట్టదు. మనం అలా కాదు.
ఇన్ని సంవత్సరాలు మన్నా తిని తిని మనకు బోరు కొట్టింది, మనం అలసిపోయాము. దేవుడు ఏం చేశాడు, వీళ్ళు ఇలా అంటారని ముందుగానే తెలిసి కణంలోకి రంగాల్ని స్కైని హెవెన్ని స్టాప్ అన్నాడు. అనగానే ఇప్పుడు ఏమైంది, ఆ కనాను దేశంలో ఉన్న పంటను తినటం మొదలుపెట్టారు. హల్లెలూయా. వాళ్ళు అక్కడికి రాకముందు ఆ పంటని వేరే వాళ్ళు తినేవాళ్ళు. రెవల్యూషన్ పట్టుకున్నారా? వాళ్ళు అక్కడికి రాకముందు ఆ పంటను వేరే వాళ్ళు తిన్నారు. వాళ్ళెవరు? నెఫీలులు, ఆజానుబాహులు. వాళ్ళ ద్రాక్ష గెలని కూడా మోయాలంటే ఇద్దరు మోసుకొని వెళ్ళాలి. వాళ్ళు తినే ఆహారాన్ని దేవుడు వీళ్ళకి ఉచితంగా ఇవ్వటం మొదలుపెట్టారు. రాబోతున్న సీజన్లో రాజులు తినే దాంట్లోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. రాజులు అనుభవించే ఆశీర్వాదాల్లోకి మనం నడబోతా ఉన్నాం. హల్లెలూయా. 2024 దేవుడు నన్ను ఎలా చూసుకుంటాడు, ఆ ఆలోచన ఈ రోజు నుంచి మీ లోపల నుండి తీసేయండి. నేను చెప్తున్నా, మీరు రైట్ జాబ్లోకి వెళ్తారు, రైట్ టైంలోకి అక్కడికి వెళ్తారు, రైట్ బోనస్ మీకు వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంది కాబట్టి. హల్లెలూయా. అప్పుడు నువ్వు కూడా సాక్ష్యం చెప్తావు, యేసుప్రభు వారిలాగా సాక్ష్యం చెప్తావు. దేవుని ఆత్మ నా మీద దిగి వచ్చింది కాబట్టి నేను గుడ్డివారికి చూపునివ్వటానికి వచ్చాను, బంధకంలో ఉన్న విడుదలని ఇవ్వడానికి వచ్చాను, సంఖ్యల్లో ఉన్న వారికి విడుదలని ఇవ్వడానికి వచ్చాను, ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించడానికి వచ్చాను. హల్లెలూయా. అంటే కొంతమంది డిసెంబర్లోనే రాబోతున్న సంవత్సరం యొక్క సమకూర్పులోకి నడుస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాము నువ్వు చూస్తున్నావా, చూడు తూర్పు పడమర ఉత్తర దక్షిణ తట్టు వైపు నువ్వు చూడు. నువ్వు ఎంత వరకైతే చూడగలుగుతావు అబ్రహాం, యాజ్ ఫార్ యాజ్ యువర్ ఐస్ కెన్ సీ. నీ పక్కన చెప్పు, నీ ఆత్మీయ కన్నులు ఎంత వరకైతే చూడగలవో అంత సమకూర్పుని, అంత ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకి వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నేను ఒక చిన్న టెస్ట్ మనీ చెప్పిన, మీరు అభ్యంతర పడరంటే, నాది కాదు, వేరే దైవజనుడు. ఆఫ్రికాలో ఒక దైవజనుడు ఉన్నాడు, అడిపోయే గారండి. ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయనకి 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంటుంది. సో పెద్ద దైవజనుడు ఆయన. వాళ్ళకి సంఘాలు దాదాపు 200 దేశాలు పైగా ఆ ప్రాంతాల్లో వాళ్ళ సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు ఉన్నాయి వాళ్ళకి, ఎన్ని ఉన్నాయో తెలియదు, 200 దేశాలు పైగా ఉన్నాయి వాళ్ళ సంఘాలు. ఒకరోజు ఆయన అమెరికాలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనకి 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఇప్పుడు కూడా ఆయన 40 days ఫాస్టింగ్ ఉంటాడు. సో ఆ దైవజనుడు అక్కడుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు వాళ్ళకి 110 ఎకరాలు ఇస్తానన్నాడంట అమెరికాలో. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంగతి. సో ఒకరోజు ఆయన అంతా రెడీ చేసుకున్నారు కొనటానికి. పెద్ద మినిస్ట్రీ కదండి, కొని పడేస్తారు, పెద్ద లెక్క కాదు. చాలామందికి ఇంత పెద్ద మినిస్ట్రీలు ఉన్నాయని తెలియదు. మీరేదో యాపిల్ కంపెనీ లేకపోతే శాంసంగ్ ఈ కంపెనీలనే చూసావు. దానికి మించిన బాబు లాంటి మినిస్ట్రీలు ఉన్నాయి ప్రపంచంలో. హల్లెలూయా. దేవుడు తన మహిమను, తన సామర్థ్యాన్ని, తన శక్తిని కొన్ని మినిస్ట్రీస్లో 30,000 మంది 40,000 మంది ఉద్యోగం చేస్తున్నారు, తెలుసా మీకు? కొంతమంది ఆ బయట ఉన్న వాళ్ళు జరిగితే వాళ్ళకి చాలా హ్యాపీ, మనకి జరిగితే వాళ్ళ హ్యాపీనెస్ ఉండదు. అమ్మో మనకు గర్వం వచ్చేస్తుంది అంతదాకా బ్రదర్. సో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉంటాయి ముసలాయన. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మధ్యరాత్రి లేపాడు. లేపి, నా కుమారుడా, ఏంటి నా కుమారుడు ఇంత చిన్నగా ఆలోచిస్తున్నావు, 110 ఎకరాలేనా మీ మినిస్ట్రీకి అన్నాడంట దేవుడు. అనగానే ఆయన వెంటనే భాషల్లో ప్రార్థన చేయటం మొదలుపెట్టి తన ఆత్మీయ నేత్రాలు తెరచి చూడటం మొదలుపెట్టాడు. ఆయన చూశాడు. ఆ మంత్లో దేవుడు ఆయనకి 700 ఎకరాలు పైగా ఇచ్చాడు అమెరికాలో. వాగ్దానాన్ని ఎక్కడ దాకా సాగదీయాలో, ఎక్కడ దాకా వర్కౌట్ చేయాలో అక్కడ దాకా చేసేవాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనకి చేయలేదంటే ప్రపంచంలో ఎవరికి చేయట్లేదని కాదు. ఇంకో మాట చెప్పనా, అభ్యంతర పడిపోతే, దేవుడు నీకు చేయట్లేదంటే ఎవరికి చేయటని కాదు. కొన్నిసార్లు నీకు చేయకుండా అందరికీ చేస్తున్నాడు చూడు. ఆయన మంచివాడు, ఆయన నీకు కూడా చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దాం. 14వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం
ఉమ్, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేసు వచ్చాయి. సో ఇజ్రాయెల్ దేశంలో ఒక కరువు వచ్చింది. ఆ కరువుకి కారణం ఎవరంటే ఏలియా. అవునా? ఏలియా మాట చొప్పునే కరువు వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏలియాని, ఇంత పెద్ద ప్రాఫిట్ని ఏం చేస్తా ఉన్నాడు? ఏమి లేని ఒక ఆమె దగ్గర పంపిస్తున్నాడు. వెళ్ళి ఆమెని అన్నం పెట్టమ్మా అని అడుగుతున్నాడు. ప్రాక్టికల్గా ఇట్లాంటివి చేయమాకండి, ఓకే? సో ఆమె ఏం చేస్తా ఉంది? ఏలియా అడుగుతున్నాడు, అమ్మా నీ అప్పంని నువ్వు నాకు ఇస్తే, నీ పిండి తీసి కొంచెం నాకు ఒక దోశ వేసి ఇస్తే, దేవుడు ఏం చెప్తున్నాడంటే భూమి మీద వర్షం పడేంత వరకు, అందరు చెప్తారు అన్నమాట, భూమి మీద వర్షం పడేంత వరకు నీ పిండి తరిగిపోదు, నీ నూనె అయిపోదు. ఏలియాని దేవుడు పర్మనెంట్గా విధవరాలు ఇంట్లో ఉండమని చెప్పలే. ఏలియాకి అదేంటంటే సీజనల్ ప్రొవిజన్, అది కొంత టైం వరకే. ఆ టైం అయిపోయిన తర్వాత ఏలియా కూడా, అమ్మా నేను మీ ఇంట్లోనే ఉంటాను, మీ వస్తువులే వాడుకుంటాను, మీ ఆహారమే తింటా అంటే ఆమె బయటకు కొట్టేసేదామా. ఎందుకని? దేవుడు అలా పిలవలే ఏలియా. కానీ ఆ మూమెంట్లో దేవుడు పిలిచాడు. కానీ ఎప్పుడైతే వర్షం పడుతుందో ఏం జరిగిద్దంట? అది ఆగిపోయింది. ఏలియా అక్కడ నుండి షిఫ్ట్ అవ్వాలి. ఎందుకంటే దేవుడు ఏలియాని అక్కడ పర్మనెంట్గా పెట్టలేదు. సరే, ఇంకొక భాగంలోకి వద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి వద్దాం. జస్ట్ చూడాల్సిన అవసరం లేదు. ఆ బెథెస్దా కోనేటి దగ్గర దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తూ ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి కదిలిస్తాడు. ఫస్ట్ ఎవరైతే అందులో అడుగు వేస్తారో వాళ్ళు మాత్రమే స్వస్థత పొందుతారు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడో, ఆ నీళ్ళలో దూకి స్వస్థత తెచ్చుకోమని చెప్పట్ల. ఆయన ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఇప్పుడు నడవాలనుకుంటున్నావా? ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు? ప్రభా, నేను ప్రతిసారి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఎవరో గుడ్డోడు, కుంటోడు, మూగోడు, బాగోలేనోడు, అనారోగ్యంతో ఉన్నవాడు దాంట్లో దూకే స్వస్థత తీసుకుంటున్నాడు, నేను తీసుకోలేకపోతున్నానని చెప్తా ఉన్నాడు. యేసుప్రభు వచ్చి, ఇదంతా కాదు, నువ్వు ఇప్పుడు స్వస్థత పొందాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అలా పొందాలనుకుంటే నువ్వు లేచి నడువు అన్నాడు ఆయన. అలా వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? లేచి నడవటం మొదలుపెట్టాడు. అంటే యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు ఒక విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఒక టైం పీరియడ్కి చెందినటువంటి స్వస్థత కాదు నేను ఇచ్చేది. నా స్వస్థత లిమిటెడ్ కాదు, నా ఆశీర్వాదం లిమిటెడ్ కాదు, నా పోషణ లిమిటెడ్ కాదు. నువ్వు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతిసారి సారేపతి విధవరాలని గుర్తు రాకూడదు. ఎందుకని? సారేపతి విధవరాలు ఆ టైంలో కొంతవరకే ఏలియాకి ఇవ్వడానికి పిలువబడింది. కానీ యేసుప్రభు దగ్గరకు వస్తే ఆయన సమయాలకి కాలాలకి అతీతంగా పనిచేసేవాడు. టైం రెల్ని తన చేతిలో బైండ్ చేసుకున్నవాడు, నిత్యత్వాన్ని తన హస్తంలో పెట్టుకున్నవాడు. ఆయన ఎనీ టైం నీకు హీలింగ్ ఇవ్వగలడు, ఎనీ టైం ఆయన నీకు ప్రొవిజన్ ఇవ్వగలడు, ఎనీ టైం ఆయన నిన్ను బ్లెస్ చేసి ఆయన పైకి లేవనెత్తగలడు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అందుకని యేసుప్రభు వారు 6వ అధ్యాయంలో వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నాడు? జీవాహారం నేనే, నా ఎదుకొచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొండు. టెంపరీ ప్రొవిజన్ కాదు. ఇంకా నీకు ఆకలి అవ్వదు అంతే. పక్కన వాళ్ళు వైపు తిరిగి ఆకలి అవ్వదు అని అనమాకండి, ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళు తినాలి. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు తప్పికొండు. హల్లెలూయా. అంటే దేవుడు ఇటర్నల్ ప్రొవిజన్ని మనకిచ్చే దేవుడు. మీ పక్కన వైపు తిరిగి చెప్తారా, దేవుడు ఒక సీజన్లో మాత్రమే నేను పోషించడు, కానీ నిత్యము ఆయన నేను పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? నిత్యము ఆయన పోషిస్తాడు. ఏదో ఒక నెల అద్భుతం చేయడం కాదు, ఏదో ఒక సంవత్సరం నేను బాగా చూసుకోవటం కాదు, ఏదో ఒక నెల నీకేదో బోనస్లు రావటం కాదు. ప్రతిసారి నువ్వు భూమి మీద బ్రతికినంత కాలం ఈ కాన్షియస్నెస్లోకి మనం రావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమయాలకి కాలాలకి అతీతంగా పనిచేసేవాడు. ఒకవేళ ఆ టైంలో ఆయన నీకు ఇవ్వటానికి అక్కడ అవకాశం లేకపోయినా ఆయన అక్కడ మార్గాన్ని తెరచి అది నీకు వచ్చేటట్టు ఆయన చేయగలుగుతాడు. ఒకవేళ అది లేకపోతే ఆయన అక్కడ సృష్టించి నీకు ఇవ్వగలుగుతాడు.
ఒకవేళ మనుషులు అది చేయలేకపోతే ఆయన చేసి చూపించగలుగుతాడు. హల్లెలూయా. మీ పక్కనలో తిరగని చెప్పండి, నా స్వస్థత పర్మనెంట్. నాకెప్పుడు అనారోగ్యం అనిపించినా నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు నన్ను స్వస్థపరచడానికి. నాకెప్పుడు లేమి కనిపించినా నా తండ్రి సిద్ధంగా ఉన్నాడు నాకు సమకూర్పునివ్వటానికి. కనుక నేను అనారోగ్యంలో ఉండను, లేమిలో ఉండను. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు వాక్యాన్ని? మనం ఇంకెప్పుడు కూడా ఓవర్ఫ్లోలో మనం జీవిస్తూ ఉంటాం, సర్వ సమృద్ధిలో మనం జీవిస్తూ ఉంటాం, అబండెన్స్లో మనం జీవిస్తూ ఉంటాం. ఈ టాపిక్ ఈరోజు మీకు అంత యూస్ఫుల్గా అనిపించకపోవచ్చు, కానీ ఒక టైం వస్తుంది మళ్ళా నిన్నెప్పుడు ఆయన సర్వ సమృద్ధిలో ఉంచుతాడు. గెట్ దిస్ కాన్షియస్నెస్, గెట్ దిస్ రెవల్యూషన్. ఈ ప్రత్యక్షత నీ లోపలికి రావాలి. నేను ఆయన రాజ్యంలో ఉన్నాను, ఆయన కుమారుణ్ణి. నేను లేమిలో ఉండటానికి వెళ్ళలేదు, నేను అనారోగ్యంలో ఉండటానికి వెళ్ళలేదు, నష్టం నాకు జరగటానికి వెళ్ళలేదు. ఈ రెవల్యూషన్ నీలోకి వచ్చినప్పుడు నీకు అన్ని చోట్ల డోర్స్ మూవ్ బండి అని నువ్వు అనుకున్నా, ఏదో ఒక పెద్ద డోర్ దేవుడు నీకు తెరుస్తాడు. హల్లెలూయా. మేబీ నువ్వు అనుకుంటున్నావేమో, గత సంవత్సరాల్లో దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేశాడండి, కొన్ని ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ తీసుకొచ్చాడండి, కానీ ఇప్పుడు జరగట్లేదని నువ్వు అనుకుంటున్నాను. లేదు, అవి మూయబడి అంటే దేవుడు ఆల్రెడీ ఇంకో ద్వారం తెరిచాడని అర్థం. అవి మూయబడి అంటే మరలా నీకు తెరవబోతున్నాడని అర్థం. హల్లెలూయా. ఎంతమంది ఆశ్రయించబడతా ఉన్నారు ఈ ఉదయకాలం? ఎంతమంది వాక్యాన్ని మీ లోపల తీసుకుంటా ఉన్నారు? దేవుడు మనల్ని ఏం చేశాడు? క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశ్రయించాడు. ఎఫెసీ 1:3. మనం ఎలాంటి ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు? ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం, పరలోక విషయాల్లో ప్రతి ఆత్మీయ ఆశీర్వాదంతో మనం ఆశ్రయించబడ్డాం ఆల్రెడీ. వీఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్, వీఆర్ బ్లెస్డ్ విత్ ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అందరు చెప్తారా? ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ దేవుడు నాకు ఇచ్చేశాడు. సో మనం ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆకలి కొని ఉంటామో, మనం స్పేస్ క్రియేట్ చేస్తాం దేవునికి. ఎందుకు ఆయనకి స్థానాన్ని క్రియేట్ చేస్తామంటే, ఆయన మన జీవితాల్లో పనిచేసి తన అభిషేకాన్ని నింపి, తన జ్ఞానాన్ని నింపి, తన కృపను నింపి ఇంకా ఎక్కువ మనల్ని ఆశీర్వాదకరంగా చేయడానికి. హల్లెలూయా. మనకి పోషణ లేదు కాబట్టి మనం ప్రార్థన చేయట్లేదని కాదు, మనకి పోషణ ఉంది, మనకి సర్వసమృద్ధి ఉంది. కానీ ఆయన వాక్యం పట్ల, ఆయన సన్నిధి పట్ల మనం ఎందుకు ఆకలికొని ఉంటామంటే, మనం ఒక స్పేస్ని క్రియేట్ చేస్తాం, ఒక ప్రదేశాన్ని ఆయన క్రియేట్ చేస్తాం. ఆ మహిమలు గల రాజు మన లోపలికి వచ్చి, ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు, కానీ యు ఆర్ గివింగ్ స్పేస్ ఫర్ హిమ్. నీ పక్కన చెప్పు, నెక్స్ట్ ఇయర్ నువ్వు ఒక పెద్ద స్పేస్ని దేవుని కోసం క్రియేట్ చేయాలి. బయట కాదు, నీ లోపల. అది నువ్వు చేసిన ప్రతిసారి ఆయన మరలా వస్తాడు. ఆయన నీ లోపలే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళట్లా. దిస్ ఇస్ ఎ మిస్టరీ, ఇది ఒక మర్మం. ఆయన ఏం చేస్తాడు? మరలా నీ దగ్గరకు వచ్చి, మరలా తన జ్ఞానంతో నింపి, మరలా తన అభిషేకంతో నింపి, ఆ సమకూర్పుని ఇంకా విశాలపరుస్తాడు. అప్పుడు నువ్వు ఆశ్రయించబట్టం మాత్రమే కాదు, లేకపోతే నీ సంఘం ఆశ్రయించబట్టమే కాదు, నిన్ను బట్టి నీ పట్టణం ఆశ్రయించబట్టం మొదలు పెడతాడు. నీతిమంతుడు ఒక్కడుంటే అది పట్టణానికి ఆశీర్వాదకరం. నువ్వు నీ దేశాన్ని ఆశ్రయించే స్థానంలోకి నువ్వు వస్తావు. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడండి. ఇన్ఫాక్ట్ యెషయాలో ఆయన ఏమన్నాడు? జనములు నీ వెలుగులోకి వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి లెగుస్తారు. వెన్ యు నో దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఎన్ ఇమ్మోర్టల్ కింగ్, అనంతమైన నిత్యమైన రాజు యొక్క కుమారుడిగా ఉన్నప్పుడు నీకు తెలుసు స్వస్థత నీది, ఆశీర్వాదం నీది, అభిషేకాలు నీది, మహిమలు నీది, జ్ఞానం నీది, సమస్తం నీది. అందరి చేతులు ఇలా పెట్టండి, సమస్తం నాదే. సమస్తం కూడా నా జీవితంలో ప్రత్యక్షం అవబోతా ఉన్నాయి. మేబీ ఈ మెసేజ్ మీరు నమ్మట్లేదేమో, మేబీ మీకు అంత నమ్మకం అనిపించట్లేదేమో. నేను చెప్తున్నాను, దేవుడు కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీ పరిధిని ఆయన విశాలపరచబోతా ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ నీ శాలరీ ఎలాగా, నీ ఫైనాన్సెస్ ఎలాగా అని ఆలోచిస్తున్నావు చూసావా?
ఆ ఆలోచన నీకు ఉండదు. ఎందుకంటే నీకు తెలుసు నేను ఎక్కడున్నా. యు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ కాన్షియస్నెస్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ రెవల్యూషన్, యు ఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ గ్లోరీ. హల్లెలూయా. అది మన్నా కాదు, దేవుడిచ్చే సమకూర్పు మన్నా కాదు కొన్ని సంవత్సరాలు పడి ఆగిపోవటానికి. దేవుడు నిన్ను పోషించేది అది మన్నాతో కాదు. ఏదో కొన్ని సంవత్సరాలు నేను చూసుకొని తర్వాత సంవత్సరాలు నేను వదిలేసి ఏదో రోగంలో పడేసి నేను అట్లా దొక్కేయడానికి దేవుడు అలాంటి వాడు కాదు. ఈస్ ఫెయిత్ఫుల్ టు ప్రొవైడ్ యు ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. హల్లెలూయా. శాశ్వత కాలం వరకు ఆయన నిన్ను పోషిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఆయనతో నడిచే కొంది, సంవత్సరాలు గద్దించే కొంది ఇంకా ఎక్కువ ఆయన సమకూర్పును చూస్తావు, ఇంకా ఎక్కువ ఆయన ఆశీర్వాదాన్ని చూస్తావు, ఇంకా ఎక్కువ బోనస్ను చూస్తావు, ఇంకా ఎక్కువ బ్లెస్సింగ్స్ నువ్వు చూడటం మొదలు పెడతావు. హల్లెలూయా. అందరూ నాతో చెప్పండి, దేవుని యొక్క సమకూర్పు మన్నా లాంటిది కాదు. అది కొన్ని రోజులు పడి ఆగిపోయేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఆత్మీయంగా వాగ్దాన భూమిలోనే ఉన్నాం తెలుసా. క్రీస్తు ఎప్పుడైతే మన జీవితాల్లోకి వచ్చాడు మన వాగ్దాన భూమిలోనే ఉన్నాం. వాగ్దాన భూమిలో అసలు లేమి అనేది లేదు. హల్లెలూయా. బ్రదర్, ఈ మెసేజ్కి నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను బ్రదర్, మీరు చెప్తున్నారు కానీ నాకేం జరగట్లేదు బ్రదర్, నీతోనే నేను మాట్లాడుతున్నాను. కొన్ని టైమ్స్లో కొన్ని జరగనట్టు అనిపిస్తాయి, కానీ ఆ టైంలో మన విశ్వాసం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దేవుని మీద మనకుండే నమ్మకం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం పరీక్ష చేయబడుతూ ఉంటాం కొన్ని సమయాల్లో, ఎందుకంటే ఆ ప్రాసెస్లో గుండా వెళ్తాం. కానీ ఆ ప్రాసెస్ అయిపోయే టైంకి దేవుడు ఏం చేస్తా అంటే ఇంకా ఎక్కువ సమృద్ధిని తీసుకొని రావటం మొదలు పెడతారు. ఈ వాక్యాన్ని ఎవరైతే మంచి హృదయంతో స్వీకరించారో, హల్లెలూయా, 2024లో ప్రతి మాసం నువ్వు ఒక ఫైనాన్షియల్ మిరకల్ని సూచదుగాక. లెట్ ఎవ్రీ డే బి యువర్ పేడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీడే నువ్వు బోనస్ పొందే రోజు, ఎవ్రీడే నువ్వు మేలును చూసే రోజు, ఎవ్రీడే నువ్వు సమృద్ధి అయిన సమకూర్పును చూసే రోజు. జస్ట్ లేచి నిలబడతారా?